हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण భక్తులందరికీ ప్రణామాలు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామిన్ ఇతి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మనం గౌడీ వైష్ణవ గీతాలు మరియు కృష్ణ కథలు చర్చించుకుందాము. ఈరోజు వరాహ ద్వాదశి, ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కాబట్టి వరాహ ద్వాదశి ఉపవాసం కూడా ఏకాదశి మధ్యాహ్నం వరకు పాటిస్తారు. నిన్న మధ్యాహ్నం వరకు ఏం తీసుకోకుండా వరాహ ద్వాదశి ఉపవాసం కూడా ఏకాదశి నాడే పూర్తి చేస్తారన్నమాట భక్తులు. ఎందుకంటే ఎక్కువ సమయం నిన్న ఈ రోజు అంతా ఉపవాసం ఉంటే సేవలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు వరాహ ద్వాదశి. వరాహస్వామి వారు బద్ధజీవులను ఉద్ధరించుటకు భూమాతను రసాతలంలో పడేస్తే ఆ రసాతలం నుంచి భూమాతను ఉద్ధరించుటకు ఆ విధంగా సూకర రూపం ధరిస్తారు. అది మహాసూకర రూపము. ఆకాశాన్ని అంటే అంత పెద్ద అద్భుతమైన అందమైన సూకర శరీరం ధరిస్తారు. ఆ భగవంతుడు ఏ రూపంలో వచ్చినప్పటికీ ఆయన పూర్ణ భగవాను, సచ్చిదానంద విగ్రహుడు, సర్వ శక్తి సంపూర్ణుడు అన్నమాట. ఇంకా ఆయన యొక్క రోమాల పైన సముద్రాలు ఒక నీటి బిందువుల్లాగా ఉంటాయన్నమాట. సముద్రాల్లో ఎంత నీరు ఉంటుంది, అనంతమైన నీరు ఉంటుంది అసలు. అటువంటి సముద్రాలే స్వామివారి శరీరంపై ఉండే రోమాలపై జస్ట్ నీటి బిందువులాగా ఉన్నాయంట అవి. అంటే ఇంకా భగవంతుని యొక్క రూపం ఎంత పెద్దదో మనం అసలు ఊహించలేమన్నమాట. ఆ రోమా కూపాల మీద ఉండే సముద్ర జలాలు స్వామి అలా ఒళ్ళు విదిలిచ్చినప్పుడు దేవతలందరూ చేతులు జోడించి ఎదురు చూస్తూ ఉంటారంట. స్వామివారి యొక్క చరణామృతం, భగవంతుని యొక్క చరణామృతం తమ పైన పడుతుందని తలలోంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆ చరణామృతం తమపై పడాలని వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళు భగవంతుని యొక్క చరణామృతం పొందుతారు. భగవంతుడు ఎంత కరుణామయుడో చూడండి. మన కోసం మనల్ని ఉద్ధరించడానికి భౌతిక జగత్తుకు వస్తారు ఎంతో కరుణతో. ఏ సమయానికి ఏ రూపం తీసుకోవాలనో ఆ రూపం తీసుకుంటారు. భౌతికానికి చూస్తే సుగర రూపం అందరూ అసహించుకుంటారు, కానీ భగవంతుడు దివ్యం అన్నమాట. భగవంతుడు ఏ రూపం ధరించినా కాబట్టి అదే అద్భుతమైన సుకర రూపము, సచ్చిదానంద శరీరము,
సర్వశక్తిమంతుడైన భగవానుడు ఆ విధంగా వరాహ అవతారంలో వచ్చి రసాతలం నుంచి భూమిని ఉద్ధరించి మళ్ళీ ఈ సృష్టి క్రమము జీవులందరూ తమ నిజ స్థితిని తిరిగి పొందడానికి అవకాశం ఇవ్వడం కోసము ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది. కాబట్టి భగవంతుడు నీ ధర్మ సంస్థాపన కార్యం కోసం ప్రతి యుగం నందు అలా అవతరిస్తూ ఉంటారనమాట. వివిధ అవతారాలలో వివిధ నామములతో భగవంతుడు వివిధ లీలలతో ప్రకటమవుతూ ఉంటారు. హరే కృష్ణ. ఈరోజు మనం గౌడీ విష్ణు గీతాల నుంచి కీర్తన చేద్దాము. రేపు 10వ తేదీ కూడా శ్రీల నిత్యానంద ప్రభు ఆవిర్భావ తిథి ఉంది. 12వ తేదీ శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారి ఆవిర్భావము. మనం ఈరోజు ఏ గీతం పాడుకుందాం? నీతాయి పదకమల కోటి చంద్ర సుశీతల వాడతారా? ఎవరికన్నా వచ్చా? పేజ్ నెంబర్ 107 నా పుస్తకంలో. నీతాయి పదకమల కోటి చంద్ర సుశీతల. హరే కృష్ణ. ప్రయత్నిస్తారా ఎవరైనా? నాకు కూడా పూర్తిగా రాదు, కానీ మనం పాడుతూ ఉంటే నేర్చుకుంటాము, పవిత్రం అవుతాము అన్నమాట. నిత్యానంద నిష్ట ప్రార్థన నుండి. నితాయ్ పద కమల కోటి చంద్ర సుశీతల జయ ఛాయాయ్ జగత జుడాయ్ हेनो निताय बिने भाई राधा कृष्ण पाइते नाय दृढ़ कोरी धरो निताईर पाय निताय पद कमला कोटि चंद्र सुशीतला जय छायाय जगता जुड़ाय से संबंध नाही जार वृथा जन्म गेलो तार से पशु बोडो दुराचार निताय ना भोलिलो मुके मजिलो संसारा सुखे विद्या कुले की के कोरी भोतार निताय पद कमला कोटि चंद्र सुशीतला जय छायाय जगता जुड़ाय अहंकारे मत्ता होया निताय पदा पासारिया असत्येरा सत्य कोरी मानी नितायेर करुणा हबे ब्रजे राधा कृष्ण पाबे धरो निताय चरण दुकानी निताय पद कमला कोटि चंद्र सुशीतला जय छायाय जगता जुड़ाय नितायेर चरणा सत्या तहारा सेवक नित्या निताय पदा सदा कोरो आशा नरोत्तमा भोड़ो दुखी निताय मोरे कोरो सुखी राको रंगा चरणेरा पाशा निताय पद कमला कोटि चंद्र सुशीतला जय छायाय जगता जुड़ाय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. పరమ పూజ్య శ్రీమద్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యము. ఈ గీతము శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు రచించారు. దీని యొక్క భావము శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు ఈ చక్కని గీతాన్ని గానం చేశారు. నిత్యానందుని పాదపద్మములు నితాయ్ పద కమల వెన్నెల, ఆ పాదపద్మముల వెన్నెల ఒక్క చంద్రునిది కాదనమాట, కాదు కోటి చంద్రుల చల్లని వెన్నెలను ఒసగే ఆశ్రయమని ఆయన ఆదేశిస్తున్నారు. కోటి చంద్రుల వెన్నెల ఎంత ఉంటుందో అసలు మనం ఊహించలేము. నరకం వైపునకే ప్రయాణించే ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ దావానలం చెలరేగుతూ ఉంటుంది.
శాంతి అనేది లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర సంఘర్షణను సల్పుతున్నారు. కనుక ప్రపంచము నిజమైన శాంతిని కోరుకుంటే కోటి చంద్రుల చల్లదనాన్ని కలిగించే నిత్యానందుల పాదపద్మాలను ఆశ్రయించాలి. జుడాయ అంటే ఉపశమనము అని అర్థము. మానవుడు నిజంగా భౌతిక క్లేశముల నుండి ఉపశమనాన్ని కోరుకుంటే, నిజంగా దావానలమును ఆర్పివేయదలుచుకుంటే శ్రీ నిత్యానంద ప్రభువును ఆశ్రయించాలని శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు ఆదేశించారు. హరి బోల్. హరే కృష్ణ. హరి బోల్. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ పేరా గౌడీ వైష్ణవ గీతాల్లో పెద్ద పుస్తకము 108వ పేజీలో ఉంది. నితాయ్ పదకమల నిత్యానంద నిష్ట. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ నిత్యానందుని పాదపద్మాలను ఆశ్రయించుట వలన కలిగే ఫలితమేమిటి? హేనో నితాయ్ బినే భాయ్, నిత్యానందుల పాదపద్మ ఛాయను ఆశ్రయించనిదే రాధాకృష్ణులను ఆశ్రయించుట అతి కష్టము. రాధాకృష్ణ పాయితేనాయ్, రాధాకృష్ణులను దరిచేరి ఆ దేవదేవుని పరమోన్నతమైన ఆనంద నృత్యంలో పాల్గొనడమే కృష్ణ చైతన్యోద్యమం యొక్క లక్ష్యము. ఎవరైనాను నిజంగా రాధాకృష్ణులతో కలిసి నృత్యం చేయగోరితే అతడు శ్రీ నిత్యానందుని పాదపద్మములను తప్పక ఆశ్రయించాలని శ్రీల నరోత్తమదాస ఠాకూరులు ఆదేశిస్తున్నారు. శ్రీల నరోత్తమదాస ఠాకూర్ల వారి ఆచార్యుల ఆదేశాన్ని మన ఆచార్యులు కూడా చెప్పారు. అంటే పరంపరలో ఆచార్యులు అదే బోధిస్తారు. కాబట్టి మనం బృందావన యాత్రకు వెళ్ళినప్పుడు గోవర్ధన పరిక్రమ, గోస్వాముల మందిరాలు అన్నీ తిరిగి అందరు బాగా కాళ్ళ నొప్పులతో అలసిపోయి ఉన్నారనమాట. కానీ నిధివనం వెళ్ళినప్పుడు మనకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ చెప్పారు, ఎవరైతే ఇక్కడ హరినామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తారో వాళ్ళు రాధాకృష్ణులతో రాసలీలో పాల్గొన్నట్లే, అంటే పాల్గొంటారు. అంటే ఆ స్థలం రాసలీలా స్థలము. ఎవరైతే ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తారో వాళ్ళు రాసలీలలో చేసినట్లే పూర్తి. అంటే అదే ఇప్పుడు రాధాకృష్ణులు చైతన్య మహాప్రభు ప్రకటమైనారు కదా, అదే రాసలీల అని చెప్పారనమాట. అందరూ భక్తులు ఎంత ఉత్సాహంతో నృత్యం చేశారంటే అసలు మాతాజీలు ప్రభువులు మొత్తం అందరూ అంత అలసిపోయినప్పటికీ కూడా పూర్తిగా అక్కడ హరినామ సంకీర్తనలో మునిగిపోయారనమాట. ఎంత హ్యాపీ మూమెంట్స్ అవన్నీ. హరి చాలా చక్కగా హరినామ సంకీర్తన నృత్యం సాగింది ఆ రోజు. ఇదే కృష్ణ చైతన్యోద్యమం యొక్క లక్ష్యం అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఆయనే ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ బుక్ తీసుకున్నారా? తర్వాత ఆయన సే సంబంధ నాహి అని చెబుతున్నారు. నిత్యానందులతో సంబంధం లేనివాడు తన జన్మను వృధా చేసుకొనినట్లేనని అర్థము. మరొక గీతంలో కూడా నరోత్తమదాస ఠాకూరులు హరి హరి బిఫలే జనమ గొనాయిను, నిత్యానందునితో కూడి రాధాకృష్ణులను దరిచేరని వాడు అనవసరంగా తన జీవితాన్ని వృధా చేసుకొనినట్లవుతుంది అని చెబుతున్నారు. వృధా జన్మ గేలోతార్ అంటే అతను తన జన్మను వృధాపరుచుకొనినాడని అర్థము. నిత్యానందులతో సంబంధమును ఏర్పరచుకొననిచో మానవ జన్మ అనే వరాన్ని వృధాపరిచినట్లే అవుతుంది. దానిని ఎందుకు అలా వృధాపరుస్తున్నారు? సేయి పశు బోడో దురాచార్, అట్టి పశుప్రాయుడు అతి దురాచారుడు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువుల కరుణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందలేకపోయినచో జీవితము ఇంద్రియ సంతృప్తి అను పశు ప్రవృత్తితో పాడవుతుంది. సామాన్య జంతువులను మచ్చిక చేసుకోవచ్చును, కానీ మానవుడు పశు ప్రవృత్తి కలవాడైతే అతడు ఘోరమైన వాడని, అతనిని మచ్చిక చేసుకోలేమని శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు చెబుతున్నారు. సాధారణంగా పిల్లులను కుక్కలను చివరకు పెద్ద పులిని కూడా మచ్చిక చేసుకోవచ్చును. కానీ మానవుడు దారి తప్పి కృష్ణ చైతన్యమును నిర్లక్ష్యపరిచినప్పుడు అతని ఉన్నత బుద్ధి పశు ప్రవృత్తితోనే వృధా అవుతుంది. అట్టి వాణ్ణి మచ్చిక చేసుకోవడం ఎంతో కష్టం.
చట్టము దొంగను నమ్మకస్తుడైన వ్యక్తిగా మార్చలేదు. ఎందుకనగా అతని హృదయం అపవిత్రమైనందున దానిని మచ్చిక చేసుకోవడం అసాధ్యము. నేరం చేసిన వాడు ప్రభుత్వం చేత శిక్షింపబడుటకు ప్రతి ఒక్కడూ చూస్తాడు. శిక్షింపబడుటను ప్రతి ఒక్కడూ చూస్తాడు. శాస్త్రములలో కూడా నరకంలో గల శిక్షలు పేర్కొనబడినాయి. శాస్త్ర శ్రవణం చేసినప్పటికీ, చట్ట వ్యవహారములను చూసినప్పటికీ దానవ ప్రవృత్తి కలవాడు మాత్రం మారడు. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారా? వారేమి చేస్తున్నారు అని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వారేమి చేస్తున్నారు? నితాయ్ నా బోలీలో ముఖే. నిత్యానందుడు ఎవరో తెలియనందున జనులు శ్రీ చైతన్య మహాప్రభువు మరియు నిత్యానందుని నామాలను ఎన్నడూనూ ఉచ్చరించుటలేదు. మజిలో సంసార సుఖే. ఆ విధంగా వారు సంసార సుఖములో మునిగిపోతున్నారు. శ్రీ చైతన్య నిత్యానందుని పట్టించుకొనక సంసార సుఖమని పిలువబడు దానిలో పడి శ్రీ చైతన్య మహాప్రభువు మరియు నిత్యానందులను గూర్చి పట్టించుకోనందున వారు మరింతగా భౌతిక సంసారంలో మునిగిపోతున్నారు. విద్యాకులేకి కోరిబే తారే. మానవునికి నిత్యానందునితో సంబంధము లేనప్పుడు మరియు అతడు కృష్ణ చైతన్యమును అంగీకరించకపోయినచో అతని విద్య, కులము, దేశము అని పిలువబడ వేణియు అతడిని ఎంత మాత్రము రక్షించలేవు. ఉన్నత కులస్థుడైనను లేదా ఉన్నత దేశమునందు జన్మించినను లేదా అపార విద్యావంతుడైనను మరణ సమయములో ప్రకృతి నియమాల వలన అతడి కర్మ నశించిపోతుంది. కర్మానుసారము అతనికి మరొక దేహము లభిస్తుంది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. నెక్స్ట్ పేరా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏ బుక్ మాతాజీ? నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. గౌడీ వైష్ణవ గీతాలు పెద్ద పుస్తకం మాతాజీ, మా దగ్గర ఉండేది 110 పేజీ. సరే మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? మాతాజీ కంటిన్యూ చేయండి మాతాజీ, ఎవరు చదవట్లేదు. హరే కృష్ణ మాతాజీ. ఈ మానవ పశువులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అహంకారే మత్త హోయ్యా నితాయ్ పదపసరియా. వారు దేహాత్మ బుద్ధి వలన మతి చెలించినందున వారు నిత్యానందునితో తమకు గల నిత్య సంబంధాన్ని మరిచారు. అసత్యేరే సత్య కోరిమాని. అట్టి వ్యక్తులు అసత్యాన్ని సత్యమని అంగీకరిస్తారు. అస్తిత్వము లేనిది సత్యము అనగా మాయ. అస్తిత్వము లేనిదైనను కేవలము తాత్కాలికముగా భ్రమగొల్పునది మాయ. నిత్యానందునితో సంబంధము లేని వారు మాయాపూరితమైన దేహాన్ని సత్యమని భావిస్తారు. హరే కృష్ణ. కంటిన్యూ మాతాజీ, పూర్తి చేయండి. నితాయేర్ కోరునా హబే బ్రజే రాధకృష్ణ పాబే అని శ్రీల నరోత్తమదాస ఠాకూరులు చెబుతున్నారు. నిజంగా నీవు శ్రీ రాధాకృష్ణుల సాంగత్యాన్ని కోరినచో మొదట శ్రీ నిత్యానందుల కరుణను పొందవలెను. ఆయన నీ పట్ల కరుణ చూపితే నీవు రాధాకృష్ణులను పొందగలుగుదువు. దరో నితాయ్ చరణ దుఃఖాని. శ్రీ నిత్యానందుల చరణ కమలములను గట్టిగా పట్టుకొనుమని శ్రీల నరోత్తమదాస ఠాకూరులు ఆదేశిస్తున్నారు. తిరిగి ఆయన నిత్యాయేర్ చరణ సత్య అని చెబుతున్నారు. ప్రస్తుతము పట్టుకొనిన మాయలాగానే శ్రీ నిత్యానందుని పాదపద్మములు కూడా మాయ కావచ్చునేమోనని ఎవ్వరును పొరబడరాదు. అందుకే శ్రీల నరోత్తమదాస ఠాకూరులు నితాయేర్ చరణ సత్య, శ్రీ నిత్యానందుని పాదపద్మములు మాయ కాదు, అవి యథార్థములనియు ధృవపరిచాడు. సాహార సేవక నిత్యానందుల దివ్య సేవలో నెలకొనిన సేవకులు కూడా నిత్యులు. కృష్ణ చైతన్యంలో శ్రీ నిత్యానందుల దివ్య సేవలో నెలకొనినచో మానవుడు నిత్యము ఆనందమయమైన ఆధ్యాత్మిక స్థితిని వెంటనే పొందును. అందుకే నితాయి పద సదా కోరో ఆశ.
శ్రీ నిత్యానందుల పాదపద్మాలను ఎల్లప్పుడూ పట్టుకొనుము అని ఆయన అన్నారు. నరోత్తమ బోడో దుక్కి ఆచార్యులైన శ్రీల నరోత్తమదాస ఠాకూరులు తన దుఃఖపూరిత స్థితిని తెలుపుతున్నాడు. కానీ నిజానికి ఆయన మన ప్రతినిధిగా ఆయన మన ప్రతినిధిగా ఆ విధంగా తెలుపుతున్నాడు. నేను దుఃఖపూరితుడను కనుక నన్ను సుఖభాగుని చేయుమని నిత్యానందుని వేడుకుంటున్నాను. నితాయి మోరే కోరోసుకి అని ఆయన చెబుతున్నారు. రాఖో రాంగాచరణ చరణేర పాష, దయచేసి నీ పాదపద్మముల వద్ద నాకు ఆశ్రమము నొసగుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి ఓ. చాలా ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చదివినారు. ఏమైనా వివరిస్తారా మాతాజీ ఇందులోంచి? నేను చెప్పలేను మాతాజీ, మీరు చెప్పండి. మీరు బాగా చెప్తారు. ఆ, బాగా చెప్పడం కాదు, మీరు చక్కగా ఆచరిస్తున్నారు. ఆచరించడం అన్నమాట. హరే హరే కృష్ణ. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? విజయలక్ష్మి మాతాజీ, లక్ష్మీ మాతాజీ, శివ చదవడానికి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు వివరించాక చదువుతాను మాతాజీ. బుక్ ఉందిలేండి. చదివేది అయిపోయింది మాతాజీ. అదే మీరు చూ వివరించండి, తర్వాత నేను వేరే చదువుతాను. అదే శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు ఆచార్యులు, వాళ్ళు తమ స్థితి ఈ విధంగా ఉందని రాస్తారు, కానీ అది మన కోసం మన ప్రతినిధిగా వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు అని శ్రీల ప్రభుపాదుల వారు తెలుపుతున్నారు. ఇది నా కోసం ఎంత దయతో ఈ ప్రార్థన రాశారు అని నేను భావిస్తున్నాను. శ్రీ నిత్యానంద వారి చరణ కమలాలను ఆశ్రయించుకుంటే చాలా కష్టం ఈ భవసాగరాన్ని దాటడము. ఆయన చరణ కమలముల వెన్నెల ఎటువంటి వెన్నెల అంటే ఒక్క చంద్రుంది కాదంట, కోటి చంద్రుల చల్లని వెన్నెల వసిగే ఆశ్రయం అంట. కోటి చంద్రుల చల్లని వెన్నెల అసలు మనం ఊహించగలమా? అంత అద్భుతంగా ఉంటుంది ఆయన పాద పద్మాలను ఆశ్రయిస్తే. ఈ దవానలము నరకం వైపుకే మనకు ఈ భౌతిక జగత్తు ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది ఆరిపోవాలంటే మనం నిజమైన శాంతిని కోరుకుంటే కోటి చంద్రుల చల్లదనాన్ని కలిగించే నిత్యానంద పరువు పాద పద్మాలని మనం ఆశ్రయించాలి అని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు ఆదేశించారు. ఏం ఫలితం మరి అంటే, నిత్యానందుల పాద పద్మాలను ఆశ్రయించనిదే రాధాకృష్ణను ఆశ్రయించుట అతి కష్టము అని చెప్తున్నారు. కేవలం గురువు నిత్యానంద ప్రభు గురువు ప్రతినిధి వారి కరుణ ద్వారానే రాధాకృష్ణుని మనం ఆశ్రయించగలుగుతాము. ఆ విధంగా కృష్ణ చైతన్య సంకీర్తనోద్యమం లక్ష్యము హరినామ సంకీర్తనోద్యమ ప్రచారము. ఈ హరినామ సంకీర్తనంలో పాల్గొనటం ద్వారా మనము రాధాకృష్ణులతో కలిసి నృత్యం చేసినట్లే అదే ఈ కలియుగ ధర్మం అన్నమాట. ఎవరైతే హరినామ సంకీర్తనలో పాల్గొని కీర్తన చేస్తూ నృత్యం చేస్తారో వాళ్ళు రాస నృత్యంలో పాల్గొన్నవారే. అది పూర్ణత్వము అని చెప్తున్నారు ఆచార్యులు. తర్వాత నిత్యానందులతో సంబంధం లేనివాడు తన జన్మను వృధా చేసుకున్నట్లే అర్థము అని చెప్తున్నారు. ఇంకొక కీర్తనలో కూడా చెప్పారు, హరి హరి విఫలే జన్మ గుణాయను. నిత్యానందతో కూడి రాధాకృష్ణుని దరిచేరని వాడు అనవసరంగా తన జీవితాన్ని వృధా చేసుకున్నట్లు అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. మానవ జన్మ అనేది గొప్ప వరము. ఈ వరాన్ని వృధా పరుచుకున్నట్లే అవుతుంది. ఎందుకు అలా వృధా పరుస్తున్నారంటే వాళ్ళు పశుప్రాయులు కాబట్టి, దురాచారులు కాబట్టి, అతి దురాచారులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభుల కరుణ ద్వారానే కృష్ణ చైతన్యం, ఈ కరుణ మనకు ఎంతో అరుదైనది లభించింది. దీని ద్వారా కృష్ణ చైతన్యంను పొందలేకపోయించో జీవితము ఇంద్రియ సంతృప్తి అను పశు ప్రవృత్తితోనే పాడవుతుంది అని చెప్తున్నారు. సామాన్య జంతువులను మచ్చిక చేసుకోవచ్చును, కానీ మానవుడు పశు ప్రవృత్తి కలవాడైతే అతడు ఘోరమైన వాడు అవుతాడు. అతన్ని మచ్చిక చేసుకోలేమని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు చెబుతున్నారంట. సాధారణంగా
పిల్లులను కుక్కలను చివరికి పెద్ద పుల్ని కూడా మచ్చిక చేసుకోవచ్చును, కానీ అటువంటి దారి తప్పిన మానవుణ్ణి ఆ మచ్చిక చేసుకోవడం చాలా కష్టమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే అతని ఉన్నత బుద్ధి పశు ప్రవృత్తితోనే వృధా అవుతుంది. చట్టము అంటే శిక్షలు దొంగను నమ్మకమైన వ్యక్తిగా మార్చలేరు. ఎందుకనగా అతని హృదయంలో మార్పు రావాలి. హృదయం అపవిత్ర స్థితిలో ఉన్నందున ఆ దొంగ ఇతరులు ఎవరైనా తప్పు చేసి శిక్షింపబడటాన్ని చూస్తూనే ఉంటారు. మళ్ళా శాస్త్రంలో అంటే చట్టం ఇలా ఉంది, నేను ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అనుభవిస్తానని అతనికి తెలుసు. ఇంకా నరకంలో కూడా శిక్షలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలిసిన శాస్త్రం శ్రవణం చేసినప్పటికీ కూడా అతని హృదయం అపవిత్ర స్థితిలో ఉన్నందున ఇతరులు శిక్ష పొందినప్పటికీ మళ్ళీ అతను ఆ తప్పు చేస్తాడనమాట. దొంగతనం చేసి మళ్ళీ శిక్ష పొందుతాడు. అది ప్రభుపాదుల వారు చెప్తారు, 3rd క్లాస్ ఫెలో అని. కొందరు శిక్ష అనుభవించినప్పటికీ మార్పు రాదు, మళ్ళీ తప్పు చేసి శిక్ష పొందుతారు. కొందరు శిక్ష పొందుతున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా అని మార్పు తెచ్చుకొని హృదయ పరివర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉంటారు, మారుతారు. అది ఒక రకము. ఇంకొకరు అసలు వినగానే తప్పు చేయకుండా నిగ్రహించుకొని ఉంటారు. వాళ్ళు 1st క్లాస్ వాళ్ళు అని చెప్తారనమాట, తెలివైన వాళ్ళు అని. అందరి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ హృదయంలో కూడా మార్పు రావాలి, వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి అనేసి భక్తులు ఎంతో కరుణతో ప్రచారం చేస్తుంటారనమాట. వారేం చేస్తున్నారంటే, వారికి నిత్యానందుడు ఎవరో తెలియనందున జనులు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానందుని నామాలను ఎన్నడనూ ఉచ్చరించటలేదు. వాళ్ళకు తెలియదు. ఈ ఆచార్యుల కరుణ వల్ల మనకు తెలిసింది. కాబట్టి మనం వీలైనంత వరకు మనం ప్రచారం చేయాల. ప్రచారం చేసి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు నామాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు కూడా ఉచ్చరించి ఉద్ధరింపబడతారనమాట. ఆ విధంగా వారు సంసార సుఖంలో మునిగిపోతున్నారు. శ్రీ చైతన్య నిత్యానందుని పట్టించుకొనక సంసార సుఖం అని పిలువబడి దానిలో పడి వారు మరింతగా భౌతిక సంసారంలో మునిగిపోతున్నారు. మానవునికి నిత్యానందంతో సంబంధం లేనప్పుడు మరియు అతడు కృష్ణ చైతన్యమును అంగీకరించకపోయినచో అతని విద్య, కులము, దేశము అని పిలువబడేవేవి అతన్ని ఎంత మాత్రం రక్షించలేవు. ఎందుకంటే ఉన్నత కలస్థుడైన, ఉన్నత దేశం నందు జన్మించిన, అపార విద్య కలిగి ఉన్న మరణ సమయంలో ప్రకృతి నియమాల వలన అవన్నీ దూరం అయిపోతాయి. కర్మానుసారం అతనికి మరొక దేహం లభిస్తుంది. అప్పుడు ఏ పరిస్థితిలో జన్మిస్తారో తెలియదు. అతని విద్య, భౌతికమైన విద్య అతనితో రాదు, అతని యొక్క ధనము అతనితో రాదు, అతని యొక్క ఉన్నత కులము రాదు, అతని యొక్క దేశం ఉన్నత దేశంలో జన్మించిన అంటే అది కూడా మళ్ళీ జన్మలో ఎక్కడ పుడతారో తెలియదు కాబట్టి అది కూడా రాదు. అలా అతని ఉన్నతమైనవన్నీ ఆ జన్మకే పూర్తి అయిపోతాయి. కర్మానుసారం మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందవలసి వస్తుంది. కాబట్టి అందరూ నిత్యానందుని చైతన్య మహాప్రభు పాద పద్మాలను ఆశ్రయించాలి. భక్తి మాత్రమే నశింపు లేనిది, మనతో పాటు వస్తుంది, పూర్ణమైంది అంటే పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అది మనతో పాటు వస్తుంది. నెక్స్ట్ స్టెప్ నుంచి మనం చేసుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇస్తారు. కాబట్టి స్వల్పం అపేక్ష జాయతో త్రాయతో మహతో భయాత్ అని భగవంతుడు చెప్తున్నారు. కొంచెం చేసిన భక్తి వాళ్ళని ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. ఈ మానవ పశువులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే అహంకారే మత్య, వారు దేహాత్మ బుద్ధి వలన అహంకార మత్తులై మతి చెల్లించినందున నిత్యానందంతో గల సంబంధాన్ని, నిత్య సంబంధం, అది ఎటువంటి సంబంధం, నిత్యమైన సంబంధం, దాన్ని మర్చిపోయారు. అట్టి వ్యక్తులు ఈ అసత్యాన్ని సత్యం అని అంగీకరిస్తారు. కాబట్టి ఈ అసత్యం అనగా మాయ అస్తిత్వం లేనిదైనందున కేవలం తాత్కాలికంగా ప్రకటమైంది, భ్రమ గలుపుతాది ఇదే సత్యం అనేటట్లు. ఇది మాయ. ఇటువంటి మాయా దేహాన్ని నిత్యానందంతో సంబంధం లేని వారు ఈ దేహాన్నే సత్యం అని భావిస్తారు అని చెప్పారనమాట.
ఇంకా చెప్తున్నారు, నితాయేర్ కరుణా హబే బ్రజే రాధాకృష్ణ పాబే. నిజంగా నీవు శ్రీ రాధాకృష్ణుల సాంగత్యాన్ని కోరినచో మొదట శ్రీ నిత్యానందుల కరుణను పొందవలెను. ఆయన నీ పట్ల కరుణ చూపితే నీవు రాధాకృష్ణులను పొందగలుగుదువు. ధరో నితాయ్ చరణ దుఃఖాని. శ్రీ నిత్యానందుల చరణ కమలాలను గట్టిగా పట్టుకొనమని శ్రీల నరోత్తమ ఠాకూర్లు ఆదేశిస్తున్నారు. ఇంకా నితాయర్ చరణ సత్య అని చెప్తున్నారు. ప్రస్తుతం పట్టుకుని మాయలాగానే శ్రీ నిత్యానంద పాద పద్మములు కూడా మాయ కావచ్చునేమో అని ఎవరు పొరపడకూడదు. అందుకే శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు నితాయర్ చరణ సత్య అని చెప్తున్నారు. నిత్యానందుని పాద పద్మములు మాయ కాదు, అవి యథార్థములని ధృవపరిచారు. తాహారా సేవక నిత్యానందుల దివ్య సేవలో నెలకొనిన సేవకులు కూడా నిత్యులు. కృష్ణ చైతన్యంలో శ్రీ నిత్యానందుల దివ్య సేవలలో నెలకొనినచో మానవుడు నిత్యము ఆనందమైన ఆధ్యాత్మిక స్థితిని వెంటనే పొందును. వారి ఆయుష్ను సూర్యుడు హరించలేరు. అదంతా శాశ్వతం అన్నమాట. ఎవరైతే కృష్ణ చైతన్యంలో నెలకొని సేవలు చేస్తుంటారో ఆ సమయం అంతా శాశ్వతమైంది. వారు వెంటనే నిత్యము ఆనందమైన ఆధ్యాత్మిక స్థితిని వెంటనే పొందును. అందుకే నితాయ పద సదా కోరో ఆశ. శ్రీ నిత్యానంద పాద పద్మాలను ఎల్లప్పుడూ పట్టుకొనుము అని ఆయన అన్నారు. ఈ విధంగా మన ప్రతినిధిగా నేను చాలా దుఃఖపూరితమైన స్థితిలో ఉన్నాను, నన్ను సుఖభాగుని చేయమని నిత్యానందని వేడుకుంటున్నాను అని ఆచార్యులు కీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ. మనం కూడా ప్రార్థన చేస్తాము. ఓ నిత్యానంద ప్రభు, దయచేసి నీ పాద పద్మముల వద్ద నాకు ఆశ్రయం అసుగుము. నేను పరమ దుఃఖభాగుణ్ణి, దయచేసి నన్ను సుఖభాగుణ్ణి చేసి నా కృష్ణ ప్రేమను, కృష్ణ సేవను, భక్తుల సేవను ప్రసాదించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా నెక్స్ట్ పాడతారా గౌడీ వైష్ణవ గీతాలు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సఖీ వృందే విజ్ఞప్తి పాడుదున మాతాజీ. పేజ్ నెంబర్ మాతాజీ. ఇది హరిభజన మాలికలో 54 మాతాజీ. చిన్న పుస్తకమా మాతాజీ దగ్గర? అవును మాతాజీ. పాట పేరు చెప్పండి మాతాజీ. సఖీ వృందే విజ్ఞప్తి, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్. సఖీ వృందే విజ్ఞప్తి. అది సరే మాతాజీ. గీతం ఫస్ట్ లైన్ చెప్పండి. రాధా కృష్ణ ప్రాణమోరా యుగలా కిషోరా. రాధాకృష్ణ పానమోరా పెద్ద పుస్తకంలో 125వ పేజీ, చిన్న పుస్తకంలో 56 మాతాజీ. 4 మాతాజీ. 54. 54 చూసుకోండి. రాధాకృష్ణ ప్రాణమోరా. సఖీ వృందే విజ్ఞప్తి, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన ప్రార్థన నుండి. రాధా కృష్ణ ప్రాణమోరా యుగలా కిషోరా, జీవాని మరణి గతి అరో నాహి మోరా, కాలిందీరవకులే కేళి కదంబేరవాణా, రతన బెదిరా ఉపరా బోసా బోధు జానా. రాధా కృష్ణ ప్రాణమోరా యుగలా కిషోరా, శ్యామా గౌరీ అంగే దివో చందనీరగంధ, చమారాదులాభో కబే హేరి ముఖ చంద్ర, గాదియా మలా తీర్మాలా दिबो दोहरा गले, आधरे तुलिया दिबो कर्पूर तांबूले. राधा कृष्ण प्राणमोरा युगला किशोरा, ललिता विशाखा आदि जता सखी वृंदा, आज्ञाया कोरिबो सेवा चरणारविंदा. श्री कृष्ण चैतन्य प्रभु
దాసిరాను దాస సేవాభిలాష కోరే నరోత్తమ దాస సేవాభిలాష కోరే నరోత్తమ దాస రాధా కృష్ణ ప్రాణమోరా యుగళ కిశోరా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. భావం చదవాలనా? చదవండి మాతాజీ. దివ్య ప్రేమికులైన శ్రీ రాధాకృష్ణులే నా పంచ ప్రాణములు. నేను జీవించి ఉన్నా మరణించిన వారే నాకు ఏకైక ఆశ్రయము. యమునా నది ఒడ్డున కదంబ వృక్షముల వనములో వారిని దివ్యరత్నముల సింహాసనంపై ఆసీనులను చేసేదను. వారి దేహములకు చందనముతో లేపనం పెట్టుదును, చామరతో వారికి విసురుదును. నేను వారి చంద్రబింబం వంటి ముఖములను ఎప్పుడు దర్శించగలుగుదును? మాలతీ పుష్పములతో హారమల్లి వారి కంఠములను అలంకరించుదును, వారికి కర్పూర తాంబూలములను అర్పించుదును. లలితా విశాఖల నాయకత్వంలో గల సకుల అనుమతితో శ్రీ రాధాకృష్ణుల చరణార విందములకు సేవ చేయుదును. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు యొక్క దాసానుదాసుడైన ఈ నరోత్తమ దాస ఠాకూరు దివ్య జంట అయిన రాధాకృష్ణుల సేవను అభిలషిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. చక్కగా గానం చేశారు మాతాజీ. ఇంకా ఎవరైనా నెక్స్ట్? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధురాష్టకం చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. నాకు పాడడానికి రాదు మాతాజీ, జస్ట్ ఏమంటే విన్నాను 2-3 సార్లు, బాగా ఇష్టమైంది, అందుకే చెప్తాను మాతాజీ. పాడడానికి అయితే సరిగా రాదు. మీరు చక్కగా పాడతారు, మేమే పాడలేము. ఎన్ని రోజులు శ్లోకాలు చెప్తున్నారు కదా కులశేఖర ఆళ్వార్ మహారాజ్. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధుర పాణిర్మధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం కృష్ణం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో నైస్.
ఎవరైనా భావం చదువుతా మ్యూట్ చేసుకొని అందరూ మనసులో అది అందరు చదువుకోవచ్చు. భావం కూడా కీర్తన కూడా అందరు చేయొచ్చు మ్యూట్ చేసుకొని. ఇప్పుడు అందరూ పాల్గొన్న వాళ్ళు అవుతారు. భావం చదవండి ఎవరైనా. మధురాష్టకం యొక్క భావం, శ్రీ మధురాష్టకం. ఎవరైనా ఫ్రీగా ఉన్నారా? లక్ష్మీ మాతాజీ, శివా ప్రభుజీ, హర్షిత్ ప్రభుజీ వాళ్ళ అమ్మగారు. మాతాజీ నా దగ్గర లేదు మాతాజీ. పర్లేదు మాతాజీ. హరే కృష్ణ. స్క్రీన్ షాట్ చేయండి హరే నిధి కృష్ణ. మాతాజీ, స్క్రీన్ షాట్ తీస్తారని పెట్టండి. మాతాజీ చేస్తాను. స్క్రీన్ షాట్ పెడతాను మాతాజీ. నెక్స్ట్ అయినా సరే ఇప్పుడు ఎవరైనా చదవండి. లక్ష్మీ నాగినేని మాతాజీ ప్రయత్నిస్తారా? శివా ప్రభుజీ ఫ్రీగా ఉన్నారా? ఎవరు ఉన్నారో శివా ఫోన్ పేరుతో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చదివారు కదా, ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. లక్ష్మీ మాత చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. కొంచెం పనిలో ఉంటాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక చిన్న విషయం గుర్తొస్తుంది మాతాజీ. మనం బృందావనంకి వెళ్ళినప్పుడు అంటే ఇది నేను చాలా సార్లు విన్నాను మాతాజీ. కీర్తన నాకు చాలా ఇష్టం అనమాట. చాలా సార్లు వినున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు మనము బృందావనము పరిక్రమ చేసేటప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు మాతాజీ ఒక చోట చూపించారు, వల్లభాచార్యరు ఇక్కడ ఉండే రాశారు అన్నట్లు. ఆ ప్లేస్ కూడా నాకు బాగా గుర్తుండిపోయింది మాతాజీ. అప్పుడు ఈ కీర్తన గుర్తొచ్చింది, వల్లభాచార్య రాసిన అది. ఆ ప్లేస్ కూడా ఇష్టంగా చూశాను నేనైతే. వారు ఇక్కడే ఉన్నారా అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ షేర్ చేశాను చూడండి, చదవండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ, హర్షిత్ ప్రభు వాళ్ళ అమ్మగారు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ క్షమించండి మాతాజీ, లేట్ అయింది. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? మాతాజీ చదవనా మాతాజీ? చదవండి చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. అతని అధరములు మధురము, వదనము మధురము, నయనములు మధురము, దరహాసము మధురము, అధరము మధురము, గమనము మధురము. మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే. అతని పలుకులు మధురము, చరితము మధురము, వస్త్రం మధురము, ఉదరముపై గల ముడతలు మధురము, కదలికలు మధురము, సంచారము మధురము. మధురాధిపతికి సంబంధించినదంతయు మధురము. అతని వేణువు మధురము, పాద రేణువు మధురము, హస్తములు మధురము, పాదములు మధురము, నృత్యము మధురము, సఖ్యత మధురము. మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే. అతని గీతము మధురము, పీత వసనము మధురము, భోజనము మధురము, నిద్ర మధురము, రూపము మధురము, తిలకము మధురము. మధురాధిపతికి సంబంధించినదంతయు మధురము. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వినిపించింది
అసలు బాగా వినిపించింది హరే మాతాజీ. మాతాజీ ఏదో సేవలు ఓకే ఏమన్నా చేస్తున్నారులేండి, అదిగో షేర్ ఓకే. చేస్తున్నారు. నేను మాతాజీ నేను 2 లైన్లు పాడిన మాతాజీ. పాడండి పాడండి మాతాజీ. పోయింది మాతాజీ స్క్రీన్. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, కనిపించలేదా? స్క్రీన్ షేర్ చేశాను. కనిపిస్తుంది మాతాజీ. చదివేనా మాతాజీ? మాతాజీ చదివేనా? చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. అతని కార్యములు మధురము. మాతాజీ సరిగా కనిపించట్లేదు మాతాజీ స్క్రీన్. తీసుకోండి. ఓకే మాతాజీ, ఇప్పుడు కనిపిస్తుంది. అతని కార్యములు మధురము, తారణము మోక్షము మధురము, చోరత్వము మరత్వము, ప్రేమ లీలలు మధురము, తర్పణములు మధురము, మధురాధిపతి సంబంధించిన అంతయు మధురము, మధురాధిపతికి సంబంధించినది అంతయు మధురము. అతని గుంజాహారము మధురము, పుష్పమాల మధురము, యమునా నది మధురము, చిన్న అలలు మధురము, జలము మధురము, కమలము మధురము, మధురాధిపతికి సంబంధించినది అంతయు మధురము. అతని గోపికలు మధురము, లీలలు మధురము, కలయిక మధురము, ఆహారము మధురము, ఉల్లాసము మధురము, సరసత మధురము, మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే. అతని గోపికలు మధురము, గోవులు మధురము, దండము మధురము, సృష్టి కార్యము మధురము, దమన కార్యము మధురము, ఫలితము మధురము, మధురాధిపతికి సంబంధించినదంతయు మధురము. శ్రీ యుగలాష్టకము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది శ్రీ మధురాష్టకము భావము. హరి బాబు. ఏం పాడతారు మాతాజీ? పాడతా అన్నారు, పాడండి. మాతాజీ ఇదే మాతాజీ, జస్ట్ ఒక 2 లైన్స్ పాడదాం అనుకున్నాను మాతాజీ. పాడండి పాడండి మాతాజీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రాదు మాతాజీ స్క్రీన్. మాతాజీ హరే కృష్ణ, పాడండి. మాతాజీ నెట్ రావట్లేదులే మాతాజీ. అప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. 2 లైన్లు పాడుతా అన్నారు కదా, పాడండి. పాడినా మాతాజీ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాద నారాయణ వాసుదేవ. హరే కృష్ణ మాతాజీ. హరే బాబు స్వామి. చేయండి మాతాజీ, చాలా బాగుంది. మాతాజీ రాదు మాతాజీ, నాకు నేను ప్రిపేర్ అవ్వలేదు మాతాజీ. నెక్స్ట్ వీక్ ప్రిపేర్ అవుతాను మాతాజీ. ఓకే. ఎవరైనా నెక్స్ట్ కథలు చెప్పడమా, నెక్స్ట్ కీర్తన చేయడమా చేస్తారా? టైం 10 నిమిషాలు ఉంది. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. పద్మజ మాతాజీ, లక్ష్మీ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. నా వాయిస్ వినిపిస్తుందా మాతాజీ? మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? కథ కాదు కానీ మాతాజీ, స్వామిటి బాల్యలీలలు కొన్ని చెప్పమంటారా మాతాజీ? మాతాజీ చెప్పండిమా. ఓకే మాతాజీ. ఫస్ట్ మాతాజీ, గోకులంలో కృష్ణుడు
ఆ వెన్న దొంగతనం చేస్తే ఎప్పుడు చేస్తారు అంటే ఆ యశోదమ్మ కృష్ణుడికి కావలసిన పిండి వంటలన్నీ చాలా రకాలు, అంటే దూద్ పేడ, రసమలయి, పాల పదార్థాలకు సంబంధించి అన్ని చాలా చేసి పెడతారంట మాతాజీ. అప్పుడు చేసి పెడితే కృష్ణుడు అడుగుతాడంట, అమ్మా ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండవమ్మా, కానీ వెన్న అంటే చాలా ఇష్టం అమ్మా, నాకు వెన్న పెట్టు అని అడుగుతాడంట. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆ అంటే వాళ్ళ గోపికమ్మ ఉంటారు కదా మాతాజీ, ఆ మాతాజీ అనుకుంటుందంట మనసులో, అయ్యో కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు, నేను కూడా మా ఇంట్లో వెన్న తీసి పెట్టాను కదా, మా ఇంటికి వస్తే బాగుండు, నేను వెన్న పెట్టిందును, అయినా మహారాజుల వారి బిడ్డ కదా, మన ఇంటికి ఎట్లా వస్తాడులే అని అనుకుంటుందంట గోపికమ్మ. కానీ స్వామి హృదయస్థ పరమాత్మ అందరి హృదయంలో ఉంటారు కదా మాతాజీ, అన్ని వింటారు కదా, వింటాడంట. వినేసి ఆ గోపికమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడంట మాతాజీ. వెళ్ళి వెన్న తీసుకోవడానికని వెళ్తే కూడా ఆ అంటే చింతామణి అనేటువంటి ఒక అంటే ఒకటి, అది మేబీ ఏదైనా బంగారంది వజ్ర వైడూర్యాలు అలా అంటారు కదా మాతాజీ, అలాంటిది. అంటే చూడండి మాతాజీ, నందమహారాజు ఇంట్లో పనిచేసి గోపికమ్మ ఇంట్లో చింతామణితో కూడినటువంటి స్తంభం ఉందంట. ఆ స్తంభంలో ఈ కృష్ణుడు కనిపిస్తాడంట, అంటే అద్దంలాగా మెరుస్తూ ఉంటుందంట ఆ చింతామణి. మెరుస్తా ఉంటే, ఓయ్ ఏంటి నువ్వు నాలాగే ఉన్నావు, నేను దొంగతనానికి వచ్చానని ఎవరికైనా చెప్తావేమో, నేను మహారాజు బిడ్డను, అలా చెప్పకు, మళ్ళీ నాకు పిల్లనిస్తారో ఇవ్వరో అనేసి ఆ చింతామణి అద్దంలో కనపడుతున్నటువంటి తన రూపాన్ని తనతోనే మాట్లాడుతూ ఉంటాడంట. ఇంకా అప్పుడు ఆ గోపికమ్మ వస్తుందంట. గోపికమ్మ వస్తే ఆ వెన్న తినేసి వెళ్ళిపోతాడంట మాతాజీ. ఇంకా ఆ గోపికమ్మ అందరితోటి చెప్తుందంట, మా ఇంట్లో వెన్న తిన్నాడు కృష్ణుడు, మా ఇంట్లో వెన్న తిన్నాడు అంటే మిగతా గోపికలు కూడా అనుకుంటారంట, మా ఇంట్లో కూడా వెన్న తింటే కృష్ణుడు వచ్చి బాగుండు అని అనుకుంటారంట. అందుకనేసి అట్లా స్వామి వాళ్ళ ఇళ్ళకి పోయి వెన్న తింటాడు, అంటే అది వెన్న దొంగతనం చేయడం కాదు, వాళ్ళ అభిష్టం మేరకే స్వామి వెళ్ళి తింటాడు అనేసి విన్నాను మాతాజీ. ఇంకోటి ఆ గోపికమ్మ ఒక గోపికమ్మ దగ్గరికి పోయి, కృష్ణుడు నీకు ముకారి రాగం తెలుసా అని అడుగుతాడంట. అడిగితే గోపికమ్మ చెప్తుందంట, నాకు మిగతా రాగాలన్నీ తెలుసు కానీ కృష్ణయ్య ముకారి రాగం అంటే ఏంటో తెలీదు అంట. అంటే ఆ గోపికమ్మ చేయి మీద పెట్టి గిచ్చుతాడంట స్వామి. గిచ్చితే ఆమె రాగం తీస్తుందంట, రాగం తీస్తే ఇదే ముకారి రాగం అంటే అని వెళ్ళిపోతాడంట. ఇంకొక గోపికమ్మల స్వామి వెళ్తా ఉంటే, కృష్ణయ్య మా ఇంట్లో ఇప్పుడే నేను వెన్న తీశాను, వెన్న తిందు గాని రా కృష్ణయ్య అని అడుగుతుందంట. ఏంటి నన్ను వెన్న తింటావా అని అడుగుతున్నావు, నేనేమైనా దొంగవాడిలా కనిపిస్తున్నానా, నేను అట్లా తిన్నాను, నేను కష్టపడి తెచ్చుకొని తింటాను అనేసి చెప్తాడంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. మాతాజీ మా అబ్బాయిని అడిగాను మాతాజీ, హర్షిత్ నీకు ముకారి రాగం తెలుసా అంటే, ఏందమ్మా అంటే వాడిని గిచ్చాను, గిచ్చింటే అమ్మా అంటే ఇదే రా ముకారి రాగం అని చెప్పా. హరే కృష్ణ మాతాజీ. కృష్ణలీలన్నీ ఇంట్లో అనుకరిస్తున్నారు గోపికల్లాగా. అంతకన్నా సంతోషం ఏముంది మాతాజీ, మేము అదే అనుకుంటుంటాం మాతాజీ, ఏదైనా వినింది ఎన్ని లీలలు మాతాజీ కృష్ణయ్య స్వామి. హరే కృష్ణ ఉన్నారా మాతాజీ. ఇంట్లో మాతాజీ ఉన్నారా? ఇంక టెంపుల్ కి వెళ్ళలేదు మాతాజీ. ప్రభు ఉన్నారా? హర్షిత్ ప్రభు ఉన్నారు మాతాజీ, ఆడుకోడికి పోయాడు. ఓకే. ఓకే అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఉన్నారా? ఎవరైనా అడగండి మాతాజీ, ఎవరైనా కీర్తన చేస్తారేమో.
హరే కృష్ణమ్మ. జ్యోత్స్న మాతాజీ వాళ్ళ వదిన గారు లక్ష్మీ మాతాజీ, మీరు చేస్తారా కీర్తన? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. చెప్పండి మాతాజీ. మీరు ఏదైనా కీర్తన చేస్తారా, కృష్ణ కథ చెప్తారా? లేదు మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. పద్మజ మాతాజీ. అదే మాతాజీ, నేను ఇంత మునుపు వెళ్ళేదాన్ని భజనకి వెళ్ళినప్పుడు కూడా, బాబా వాళ్ళ భజనకి వెళ్ళేదాన్ని మాతాజీ. అక్కడ కూడా ఎక్కువ నేను క్రిస్టియన్ కి సంబంధించినవే పాడేదాన్ని. మొన్న సతీష్ ప్రభు పాడుతుంటే నాకు కూడా గుర్తొచ్చింది మాతాజీ. ఈ కీర్తన నేను ఎక్కువ పాడేదాన్ని అక్కడ భజన్స్ లో. నందలాల నవనీత చోర నటవరలాల గోపాల, నందలాల నవనీత చోర నటవరలాల గోపాల, దేవకీ వసుదేవ కుమార దేవదేవ గోపాల, దేవకీ వసుదేవ కుమార దేవదేవ గోపాల, నందలాల నవనీత చోర నటవరలాల గోపాల, మోహన మురళీ గాన విలోల మోహన జయ గోపాల, మోహన మురళీ గాన విలోల మోహన జయ గోపాల, నందలాల నవనీత చోర నటవరలాల గోపాల. హరే కృష్ణ మాతాజీ. ఎక్కువ కృష్ణుడు పాడేదాన్ని, అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారేమో, నేను దేవతలందరూ కలిసి అని అనిపిస్తుంది. చాలా ఇష్టంగా అవే సెలెక్ట్ చేసుకొని పాడేదాన్ని భజన్స్ అక్కడ. హరే కృష్ణ. హరే మాతాజీ బాబు. చాలా చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా? హరే కృష్ణ. శివ ఐఫోన్ తో ఉండే పరిచయం చేసుకుంటారా? హరే కృష్ణ. ఓకే, సమయం కూడా అవుతుంది. ఇంకా ఈరోజు వరాహ ద్వాదశి చెప్పుకున్నాము. 10వ తేదీ నిత్యానంద త్రయోదశి, నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినం. స్వయం నిత్యానంద ప్రభు బలరాముడే అనమాట. భగవంతుని యొక్క మొదటి విస్తరణ. కృష్ణ బలరాములు. తర్వాత ఇక్కడ కూడా పెద్దవాణిగానే వచ్చినారు, చైతన్య మహాప్రభు కంటే ముందే శ్రీల నిత్యానంద ప్రభు. త్రేతాయుగంలో లక్ష్మణుగా వస్తారు, రామానుజుడుగా. నిత్యానంద కరుణ, నిత్యానంద గురువు ప్రతినిధి. నిత్యానంద కరుణ ద్వారానే మనం శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందగలము. పరమ కరుణ, ఆయన కరుణకు ఉదాహరణగా మనం జగాయి మాదాయి లీల చెప్పుకోవచ్చును. జగాయి మాదాయిలు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా వాళ్ళు చాలా పతనం చెంది చాలా దిగదారిన స్థితిలో ఉంటారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞపై శ్రీ నిత్యానందులు, శ్రీ హరిదాస ఠాకూర్లు హరినామం ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరినామం పలకమని కోరితే వాళ్ళు తాగిన మత్తులో వాళ్ళ చేతిలో ఉండే కుండలు తీసుకొని నిత్యానంద ప్రభువును గాయపరుస్తారు. రక్తం గారుతుంది అనమాట నిత్యానంద ప్రభు తలపై. అప్పుడు చైతన్య మహాప్రభు ప్రకటమవుతారు అనమాట. ఎవరైనా తననేమన్నా భగవంతుడు ఓర్చుకుంటారు, కానీ తన భక్తుల్ని నిందించినా గాయపరిచినా భగవంతుడు ఓర్చుకోరు అనమాట. అప్పుడు ప్రకటమయ్యి సుదర్శన చక్రం ప్రయోగించడానికి సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తే సుదర్శన చక్రాన్ని చూడగానే జగాయి మాదాయిలు భయపడిపోతారు. అప్పుడు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు పాద పద్మాలపై పడి ఆపుతారనమాట. మీరు ఆగ్రహించొద్దు, ఇప్పుడు కలియుగంలో సంహరించాలనుకుంటే మీరు ప్రతి ఒక్క మానవుని సంహరించాలి, అటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నారు కలియుగ జనులు. మీరు వచ్చింది ఈ అవతారంలో కృష్ణ ప్రేమనివ్వడానికి, కనుక దయచేసి మీ సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకోండి.
వాళ్ళపై కరుణ చూపి మహా ఉదారంతో, అంటే వాళ్ళకి అర్హత లేకపోయినప్పటికీ కూడా నమో మహావదాన్యాయ కదా చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చినారు, స్వయం కృష్ణుడు అని వేడుకుంటారనమాట. మీరు వారికి కృష్ణ ప్రేమనివ్వండి అంటే చైతన్య మహాప్రభు సుదర్శన చక్రాన్ని ఉపసంహరిస్తారు. అప్పుడు జగాయ మాదాయిల పాదాలపై, భగవంతుని పాదాలపై పడి క్షమాపణ వేడుకుంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళు ఇకపై మేము తప్పులు చేయమని వాగ్దానం చేసి హరినామాన్ని ప్రచారం చేయమని, హరినామం పలకమని, ప్రచారం చేయమని వాళ్ళకు ఆజ్ఞాపిస్తారు. వాళ్ళు ఆ విధంగానే పరివర్తన చెంది హరిభక్తులుగా మారిపోయి ప్రచారం చేస్తారనమాట. అది నిత్యానంద ప్రభు దయవలనే ఆ విధంగా సాధ్యపడుతుంది. కేవలం అటువంటి ఘోర స్థితిలో ఉన్న కలియుగ జనులు ఈరోజు హరినామ సంకీర్తనం చేస్తున్నామంటే మనమందరం శ్రీ నిత్యానంద ప్రభు అనుగ్రహం పొందిన వారము. ఈ విధంగా గురుకృష్ణ అనుగ్రహం ద్వారానే మనం రాధాకృష్ణుని భజిస్తాము. ఈ విధంగా నిత్యానంద పరమ కరుణతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గుమ్మం దగ్గర రోధించేవారంట, కింద పడి దొర్లాడి ఏడ్చేవారంట. మీరందరూ హరినామం పలకండి, దయచేసి హరినామం పలకండి అని. అంత కరుణ అంట నిత్యానంద ప్రభుకు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై, అనంతకోటి వైష్ణవ బృందకి జై, సమావేశమైన భక్త బృందకి జై. హరే కృష్ణ. శ్రీ నిత్యానంద త్రయ